ఈ నెల 19, 20 తేదీల్లో కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలియజేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీపీసీ ఇన్ఛార్జ్ మునిరత్నంలు ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12:33 చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజుల స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు జరిపి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 20న చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి తదనంతరం కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు. ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆతృతగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఘట్టానికి రేపు పునాది వేస్తున్నారు. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పెట్టిన బాధల నుంచి విముక్తి పొందడానికి రేపు ముహూర్తం పెట్టింది. 5 సంవత్సరాలుగా అనేకమైన ఇబ్బందులు గురై అనవసరమైన కేసులు పెట్టించుకొని చాలా ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలు, ప్రజలు విముక్తి పొందేదానికి రేపు ముహూర్తం నిర్ణయించబడింది. గౌరవ సభలో కాకుండా గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన భీష్మ ప్రతిజ్ఞకు నెరవేరే అవకాశానికి రేపు ముహూర్తం పడింది. అందువల్ల కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కాకుండా మన ఊరిని, మన గ్రామాన్ని, మన వీధిని, మన పిల్లలను, మన కుటుంబాన్ని విశేషంగా గత 40 సంవత్సరాలుగా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా, అదేవిధంగా మౌలిక పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా మన వాళ్ళ జీవితాల్లో విశేషమైన కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా గెలిపించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని ఈ ఎలక్షన్ ప్రాసెస్ మనకు మళ్ళీ కల్పిస్తాము. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ జీవితంలో చేసిన మంచిని కానీ, కృషిని కానీ గుర్తు చేసుకుంటూ, గతంలో మనకు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి రేపు ఏప్రిల్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి తరఫున నారా భువనేశ్వరి మేడం గారు వేస్తున్న ఈ నామినేషన్ పత్రాలను గట్టిగా మద్దతు తెలుపుతూ, ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ, ప్రజల తరఫున నిలబడే ఒక నాయకుడిని బలపరుస్తూ, నిజం గెలవాలనే ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి జైత్యాత్రకు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఉన్న ప్రతి ఒక్క మహిళలు, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.